అనేక వివాదాలు ప్రకంపనలు సృష్టించిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తం రద్దయినట్లేనా? మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి మొదటి నుంచి ప్రారంభించాల్సిందేనా? ప్రభుత్వ అనాలోచిత ఆర్డినెన్స్లతో అసలుకే మోసం వచ్చిందా? ఈ ప్రశ్నలన్నిటికీ న్యాయ నిపుణులు అవుననే సమాధానం చెబుతున్నారు. అది ఎందుకో ఎలాగో మీరే చూడండి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆర్డినెన్స్లో ఉచ్చులో చిక్కుకుంది. పాత ఆర్డినెన్స్కు కాలం చెల్లడంతో సర్కార్ కొత్త ఆర్డినెన్స్ జారీ చేసింది. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే ఈ ఆర్డినెన్స్ చెల్లదు అని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వరసి పాత ఆర్డినెన్స్ ఆధారంగా జారీ చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా చెల్లదు అని పేర్కొంటున్నారు. శాసనసభ సమావేశాలు జరగని సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్డినెన్స్లు జారీ చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణల పేరిట ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఆర్డినెన్స్ నంబర్ జారీ చేసింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను 15 రోజులకు కుదించడంతో పాటు ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీ వంటి అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే 5 ఏళ్లలో సదరు అభ్యర్థి ఎన్నికను రద్దు చేయొచ్చు అంటూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను లక్ష్యంగా చేసుకునే ఈ క్రూరమైన నిబంధనలు తెచ్చారు అంటూ అప్పట్లో విపక్షాలు వాపోయాయి. ఈ సంగతి పక్కన పెడితే ఆర్డినెన్స్ 2కు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు మొదలు కావాల్సి ఉంది. కానీ కరోనా కమ్ముకుని రావడంతో ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారు. ఆర్డినెన్స్ కాలపరిమితి 6 నెలలు. ఒకవేళ ఈలోపు అసెంబ్లీ సమావేశమైతే భేటీ మొదటి రోజు నుంచి 6 వారాల్లోపు ఆర్డినెన్స్ ఆమోదం పొందాలి. లేకపోతే 6 నెలల కంటే ముందుగానే మురిగిపోతుంది. స్థానిక ఎన్నికల ఆర్డినెన్స్ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి నెల 20వ తేదీతో కాలం చెల్లుతుంది. కానీ జూన్ 16న అసెంబ్లీ సమావేశమైంది. అప్పుడు ఆర్డినెన్స్ 2 శాసనసభలో బిల్లుగా ఆమోదం పొందింది. కానీ శాసన మండలిలో దీన్ని అసలు ప్రవేశపెట్టనేలేదు. ఎంతసేపు 3 రాజధానుల బిల్లుపైనే దృష్టి పెట్టారు తప్ప కీలకమైన పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ ని మండలిలో ఆమోదింప చేసుకోవాలని ఆలోచించలేకపోయారు. సభ ప్రారంభమైన తేదీ నుంచి 6 వారాల్లోపు ఆర్డినెన్స్ ఆమోదం పొంది తీరాలి. ఆ గడువు గత నెల 27నే ముగిసిపోయింది. అధికారులు నింపాదిగా మంగళవారం ఆర్డినెన్స్ నంబర్ 6ను జారీ చేశారు. జూలై 27తో మురిగిపోయిందంటూనే ఫిబ్రవరి 20న జారీ చేసిన ఆర్డినెన్స్ ఇంకా అమల్లో ఉన్నట్లుగా పేర్కొంటూ తాజా ఆర్డినెన్స్ జారీ చేశారు. వెనుక తేదీ నుంచి అమల్లో ఉండేలా ఆర్డినెన్స్లు జారీ చేయడమే ఓ విచిత్రం. నిజానికి పాత ఆర్డినెన్స్ మురిగిపోయిందని వారే అంగీకరించారు. ఫిబ్రవరి 20 ఉత్తర్వు ఉంటుందన్న కొత్త ఆర్డినెన్స్ చూపినా దానికి 6 నెలల గడువు ఈ నెల 20తో ముగిసిపోతుంది. అంటే అప్పటికీ అది మురిగిపోయినట్లే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం. అంటే పాత ఆర్డినెన్స్ ఆధారంగా జారీ చేసిన ఎన్నికల ప్రక్రియ అసంపూర్ణంగా ఉన్నందున ఆ నోటిఫికేషన్ కూడా చెల్లదు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ ఆటోమేటిక్గా రద్దయినట్లేనని పేర్కొంటున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారమే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూసిన ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన ఆర్డినెన్స్ చెల్లదని స్పష్టమవుతోంది. ఒకే అంశంపై మళ్లీ ఆర్డినెన్స్ జారీ చెల్లదు అని డీసీ వాధ్వా వర్సెస్ బీహార్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ ఆర్డినెన్స్ 1983 అసెంబ్లీలో ఆమోదం పొందకపోవడంతో ప్రభుత్వం మళ్లీ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీన్ని వాధ్వాతో పాటు మరికొందరు సవాల్ చేశారు. 1986 డిసెంబర్ 20న సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆర్డినెన్స్ ను అత్యవసర సమయాల్లో మాత్రమే జారీ చేయాలి. ఇది చట్టసభలకు ప్రత్యామ్నాయం కాదు. చట్టసభల్లో చర్చించకుండా, వాటి ఆమోదం లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దాకా చట్టాల అమలు కుదరదు అని స్పష్టం చేసింది. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రపతి ఒకే అంశంపై రెండోసారి ఆర్డినెన్స్లు జారీ చేసిన దాఖలాలు లేవు అని గుర్తు చేసింది. అదే సమయంలో దేశంలో ఆర్డినెన్స్ రాజు ఉండొద్దు అని తేల్చి చెప్పింది. అంటే పంచాయతీరాజ్ ఎన్నికల సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2వ ఆర్డినెన్స్ కూడా చెల్లనట్లే. దీనిపై ఎవరు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా అంతే సంగతులు. అంటే మొదటి ఆర్డినెన్స్ కు కాలం చెల్లింది, రెండోది చెల్లదు. అందువల్ల అసంపూర్ణంగా ఉన్న స్థానిక ఎన్నికల ప్రక్రియ దానంతటా అదే రద్దయినట్లే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్కు ఆధారమైన ఆర్డినెన్స్కు కాలం చెల్లిపోవడంతో ఇప్పుడు ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. ఏ విధంగా చూసినా పాత నోటిఫికేషన్ చెల్లుబాటు కాదు అని, మళ్లీ తాజాగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం మినహా మరో మార్గం లేదు అని నిపుణులు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఆర్డినెన్స్ కు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు ఈ అంశంపై? మధుశ్వేత, ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇవి రద్దయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉందో స్థానిక సంస్థల ఎన్నికల్లో అది దాన్ని రద్దు చేయాలా లేదా కంటిన్యూ చేయాలా అనే అంశం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం మీద ఆధారపడే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంస్కరణలు తీసుకువచ్చేందుకు, అంటే ఎన్నికల ప్రక్రియను 15 రోజులు కుదించడం, అదేవిధంగా ఎన్నికల్లో ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో వాళ్ళని ఎన్నికల అనంతరం కూడా శిక్షించే అధికారాన్ని కల్పిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్ కి దేనికైనా కూడా 6 నెలల మాత్రమే సమయం ఉంటుంది. ఫిబ్రవరి 19వ తేదీ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు ఈ నెల 20వ తేదీతో కాలం తీరిపోతుంది. ఈ నేపథ్యంలోనే జూన్ 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. జూన్ 16, 17, 18 ఈ 3 రోజులు ఆర్డినెన్స్ అనేది ఈ సమయంలో బిల్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం 3 రాజధానుల హడావుల్లో పడి ఈ బిల్లును శాసన మండలికి పంపించడం మర్చిపోయింది. దీంతో ప్రస్తుతం మళ్లీ ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఒకే అంశంపై 2 సార్లు ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఉంటుంది. పైగా ఆర్డినెన్స్ అనేది చట్టానికి ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని గతంలోనే బీహార్ కు సంబంధించిన ఒక ఇంటర్మీడియట్ పరీక్షల కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రెండోసారి ఆర్డినెన్స్ తీసుకురావడంతో దీనికి ఎన్నికల సంస్కరణలకు సంబంధించి విలువ లేకుండా పోయింది. ఒకే అంశంపై రెండోసారి ఆర్డినెన్స్ తీసుకురావడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం కావడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ ఏమవుతుందనేది కూడా వేచి చూడాల్సిందే. దీంతో పాటు మొదటిసారిగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్, అంటే ఫిబ్రవరి 19వ తేదీన ఏ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో ఆ ఆర్డినెన్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం రెండోసారి ఆర్డినెన్స్ తీసుకురావడంతో మొదటిసారి ఆర్డినెన్స్ కింద ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిందో ఆ నోటిఫికేషన్ రద్దయినట్టేనని చెప్పి రాజ్యాంగ నిపుణులు, న్యాయవాదులు వాదిస్తున్నారు. ఇప్పుడు రెండోసారి ఆర్డినెన్స్ తీసుకురావాలి అంటే మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నెల 20వ తేదీతో మొదటిసారి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కాలం ముగుస్తుండటంతో ఈ లోపు ఎన్నికలు నిర్వహించడం లేదా అసెంబ్లీని సమావేశపరిచి మళ్ళా ఆర్డినెన్స్ ను బిల్లు రూపంలో తీసుకురావటం అనేది అసాధ్యం కావటంతో ప్రస్తుతం ఈ ఎన్నికల ప్రక్రియ ఏదైతే నామినేషన్లు వేయటం, అదేవిధంగా నామినేషన్లను స్క్రూట్నీ, విత్డ్రాల్స్ కూడా స్థానిక సంస్థల్లో ముగిసింది. కేవలం విత్డ్రాల్స్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మాత్రమే మిగిలి ఉంది. అందువలన మొదటి ఆర్డినెన్స్ కింద ఇచ్చిన నోటిఫికేషన్ ఇటు రద్దయినట్టేనని చెప్పి, ఎందుకంటే ఆర్డినెన్స్ ఈ నెల 20వ తేదీతో గడువు తీరిపోతుండటంతో ఆ నోటిఫికేషన్ రద్దయినట్టేనని చెప్పి రాజ్యాంగ నిపుణులు వాదిస్తున్నారు. ఒక అంశంపై రెండోసారి ఆర్డినెన్స్ ఇవ్వటం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం కావటంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోంచి ఈ అంశం దాటిపోయింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ అంశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. చట్టపరంగా చెల్లుబాటు కాదు అని చెప్పడంతో ఎన్నికల కమిషనర్ నిర్ణయంపైనే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉంటుంది అని చెప్పి రాజ్యాంగ నిపుణులు వాదిస్తున్నారు. ఎందుకంటే చాలా పార్టీలు కూడా ఎన్నికల్లో హింస చెలరేగటంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మొత్తం ప్రక్రియను రద్దు చేయాలి అని చెప్పి వాదనలను తెరపైకి తీసుకొచ్చాయి. ఇప్పుడు రాజ్యాంగ పరంగా కూడా ఇది చెల్లదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం కూడా ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ చెల్లదు అని చెప్పి రెండోసారి ఆర్డినెన్స్
చెబుతుండటంతో చెల్లదు అని చెబుతుండటంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకునే నిర్ణయం పైనే ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల భవిష్యత్తులో ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ ఆధారపడి ఉంటుంది అని కూడా అందరూ చెబుతున్నారు. ఇక ఎన్నికల కమిషనర్ దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి అందరూ భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల హడావుల్లో పడి జూన్ 16వ తేదీ నుంచి ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత శాసన మండలికి పంపించలేదు. ఒకవేళ శాసన మండలిలో 197(2) ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 197(2) ప్రకారం ప్రవేశపెట్టి ఉన్నట్టయితే బిల్లుకి సార్థకత చేకూరేది. కానీ అసలు బిల్లుని శాసన మండలిలో ప్రవేశపెట్టడం కూడా జరగలేదు. అంటే 3 రాజధానుల హడావుల్లో పడి మర్చిపోయారు అని చెప్పి చెబుతున్నారు. దీనివల్ల ఇప్పుడు ఆ బిల్లుకు సార్థకత లేకుండా పోయింది అని చెప్తున్నారు. దానివల్లనే రెండోసారి ఆర్డినెన్స్ ఇవ్వాల్సి వచ్చిందని కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు రెండోసారి ఒకే అంశంపై రెండోసారి ఆర్డినెన్స్ ఇవ్వటం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఇప్పటి వరకు జరిగిందో అది పూర్తిగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకునే నిర్ణయం పైనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఇదే అంశాన్ని కూడా రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. మధుశ్వేత. ఓకే రామారావు, థ్యాంక్ యూ.